నమస్కారం. శుభోదయం. ఓం శ్రీ మాత్రే నమః. ఈనాటి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాల శుభ ఫలితాలు మీ జీవితంలో సరికొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షిస్తూ ఈ రోజుటి మీ రాశి ఫలాలు మరియు పంచాంగ విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం 2026 ఆగస్టు 16 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంత్రం 6:37 చంద్రోదయం ఉదయం 9:07 చంద్ర అస్తమయం రాత్రి 9:10 తిథి చవితి సాయంత్రం 4:58 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం హస్త తెల్లవారుజామున 3:47 వరకు, తదుపరి చిత్త. కరణము వనిజ ఉదయం 5:05 వరకు, తదుపరి బిష్టి సాయంత్రం 4:58 వరకు, తదుపరి భవ తెల్లవారుజామున 4:51 వరకు, తదుపరి బాలవ. యోగము సాధ్యము తెల్లవారుజామున 4:01 వరకు, తదుపరి శుభము. అశుభ ఘడియలు రాహుకాలం సాయంత్రం 5:03 నుండి 6:37 వరకు. యమగండం మధ్యాహ్నం 12:20 నుండి 1:54 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:29 నుండి 5:03 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:57 నుండి 5:47 వరకు. వర్జ్యం ఉదయం 11:58 నుండి 1:36 వరకు. శుభ ఘడియలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:26 నుండి 5:14 వరకు. అమృత ఘడియలు రాత్రి 9:43 నుండి 11:21 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:45 వరకు. ఆగస్టు 16 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి సాయంత్రం 4:58 వరకు ఉంటుంది, తదుపరి పంచమి. చవితి తిథి రిక్తి తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. హస్తా నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి. ఈ యోగ సమయం ఉదయం 6:07 నుండి మరుసటి రోజు తెల్లవారుజామున 3:50 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేయడం, చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం, నూతన విద్యలు, కళలు లేదా కోర్సులలో చేరడం, నూతన గృహప్రవేశం చేయడం, భూమి పూజ నిర్వహించడం, కొత్త ఇల్లు, స్థిరాస్తులు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం, నూతన మంత్రోపదేశం తీసుకోవడం, యజ్ఞాలు, హోమాలు నిర్వహించడం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేయడం మంచిది. అలాగే బంగారం, వస్తువు, వాహనాలు కొనుగోలు చేయడం కూడా మంచిది. వ్యాపారం ప్రారంభించటం, కొత్త ఉద్యోగంలో చేరడం, కొత్త ఉద్యోగానికి అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం మంచిది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో, చంద్రుడు కన్యా రాశిలో ఉంటారు.
ఆదివారం పడమర వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం. నక్షత్రబలం హస్త నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. చిత్తా నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రశ్న: విష్టీకరణం ఏ సమయం వరకు ఉంటుంది? సమాధానం కామెంట్లో తెలపండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కాంట్రాక్టర్లు కొంత అసంతృప్తికి లోనవుతారు. వృషభ రాశి శ్రమపడ్డ ఫలితం కనిపించదు, బంధువుల నుంచి విమర్శలు. మిథున రాశి ఆభరణాలు, వాహనాలు భద్రంగా చూసుకోండి. కర్కాటక రాశి సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సింహరాశి అవసరాలకు ఏదో విధంగా డబ్బు సమకూరుతుంది. కన్యరాశి కుటుంబంలో ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. తులారాశి సంతానపరంగా ముఖ్య సమాచారం అందుతుంది. వృశ్చిక రాశి విద్యార్థులకు సాంకేతికపరమైన విద్యా అవకాశాలు దక్కుతాయి. ధనుస్సు రాశి కొన్ని సమస్యలు తీరి ఒడ్డున పడతారు. మకర రాశి వివాహాది శుభకార్యాలు నిర్వహించేందుకు అందరితో చర్చిస్తారు. కుంభరాశి కుటుంబ సభ్యుల వ్యవహారాలు మనస్తాపం కలుగుతుంది. మీనరాశి అరుదైన ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.